హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ అని చెప్పేసి ఈ ఇయర్ ఎండింగ్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంలో ప్రధాని మోడీ దాదాపుగా అన్ని భాషల్లో ఉన్నటువంటి స్టార్ ఆర్టిస్టులు, కోర్స్ స్టార్ హీరోలు కావచ్చు, అలాగే సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరితో కూడా మాట్లాడుతూ వారందరికీ సంబంధించి కూడా ఒక సందేశాన్ని ఆయన చేరవేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఆడియో సందేశం, కోర్స్ వీడియో సందేశం పంపారు. అందరితో మాట్లాడడంలో భాగంగా దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఆయన మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నెటిజన్ల నుంచి డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం అవుతూ వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి అసలు టోటల్గా వేవ్స్ దాని ఉద్దేశం ఏంటి, వేవ్స్ ఎలా జరగబోతోంది, ఏమిటి, ప్రధాని మోడీ ఇచ్చిన సందేశం ఏంటి, అందులో ఏమైనా పొలిటికల్కి సంబంధించి లింక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మాట్లాడడానికి, ఆయన విశ్లేషణ అందించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, వేవ్స్ ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అండ్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఒక సమ్మిట్ అది. దీనికి సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు, అండ్ దీనికి సంబంధించి కూడా చాలా కీలకమైన విషయం మరొకటి ఉంది, అది కూడా మీతో చర్చించాలి నేను. బట్ దీనికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్. వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది. ఇది ఒక నిజంగా మంచి విషయం. ఎందుకు చెప్పనా, మనకి ఎప్పుడైతే ఇక్కడ జీవ వైవిధ్య సదస్సు బయోడైవర్సిటీ జరిగిందో దేశాల నుంచి అందరు ఇక్కడికి వచ్చారు. దానివల్ల మనకి ఏం ఒరిగిందో నాకు తెలియదు. నగరాన్ని సుందరీకరించారు కూడా, అంతే పెద్దగా ఒరిగింది అయితే తెలియదు. అట్లీస్ట్ ఇట్స్ ఓకే, మనకు కొంచెం ఎన్విరాన్మెంటల్గా బాగుంది. దాని పర్యవసానం ఇప్పుడు ఎక్స్పైర్ అనుకోవచ్చు. మేబీ ఇప్పుడు ఇది జరగడం నిజంగా మనకు చాలా బెనిఫిట్. ఎందుకు అంటున్నానంటే వరల్డ్ సినిమా మెయిన్ సభ్యులందరూ కూడా ఇప్పుడు అది ఎక్కడ చేస్తే అక్కడికి వస్తారు, ఇండియాకి వస్తారు. దేవుడి దయ వల్ల హైదరాబాద్లో జరిగితే ఇంకా బాగుంటుంది, లేదా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా ఇట్స్ ఓకే. అయితే వీళ్ళు రావడం వల్ల ఏంటంటే మన లొకేషన్స్ కూడా ప్రయారిటీ పెరుగుతుంది. మీకు ఒకటి గమనిస్తే మనం వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో సినిమాలు షూట్ చేసుకొని వస్తాం. ఫారిన్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎప్పుడు చేయరు, మనం వెళ్తాం అంతే. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మన దగ్గర కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కోసం నువ్వు విదేశాలకు వెళ్ళొద్దు, మన దగ్గర బోల్డ్ ఉన్నాయి, మంచి ఇంకా చాలా ఉన్నాయి, మంచు ప్రదేశాలు కానీ, లేకపోతే ఇంకేమైనా కోస్తా జిల్లాల వైపు వెళ్ళినా మంచి కొబ్బరి చెట్లతో అందమైన బీచ్లు ఉన్నాయి ఇంకా మనకు చెప్పాలి అంటే. సో అండ్ పచ్చని పొలాలు కానీ, గార్డెన్స్ కానీ, ఏ కావాలన్నా కూడా పేద ఇల్లులు కానీ, చిన్నవి కానీ, స్టూడియోసే కానీ, మన స్టూడియోస్ కూడా మనం తక్కువేం కాదు. రామోజీ స్టూడియో పెద్దది చాలా. ఇట్లా చెప్పుకుంటూ పోతే వరల్డ్ సినిమా బయట దేశాల వాళ్ళు, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు, ఏ కొరియన్ సినిమా వాళ్ళు, జపనీస్ సినిమా వాళ్ళు, చైనీస్ సినిమా వాళ్ళు, వాళ్ళు కూడా మన ఇండియాకి వచ్చి షూట్స్ చేసుకుంటూ పోతే పాన్ వరల్డ్ ప్రపంచం అయిపోయిన ప్రస్తుత తరుణంలో మనకి రెవెన్యూ బాగా వస్తుంది. అవును. సో ఇప్పటివరకు చాలా సమ్మిట్స్ ఇండియాలో జరిగాయి బిజినెస్ల పరంగా, బట్ సినిమా పరంగా ఎప్పుడు మనకు పెద్దగా జరిగిందేం లేదు. సో ఈసారి ఇది జరుగుతుందట. ఇదే 2025 ఏడాది చివరిలో డిసెంబర్లో ఉంటుంది అనుకుంటాను. అది జరుగుతుంది అనేసరికి అసలు చాలా సంతోషంగా ఉంది. అండ్ మోడీ గారు ఏం చేశారు, వీడియో కాన్ఫరెన్స్లో మన ఇండియా వైజ్గా ప్రముఖులందరినీ వీడియో కాన్ఫరెన్స్లో కలుసుకున్నారు. లైక్ మన అమితాబ్ బచ్చన్ గారు, అక్షయ్ కుమార్ గారు, అలాగే అమీర్ ఖాన్ గారు, హేమమాలిని గారు, అనుపమ్ ఖేర్ గారు, మన తెలుగులో చిరంజీవి గారు, నాగార్జున గారు, అలాగే తమిళ్లో రజనీకాంత్ గారు. ఇలా ఒక సెట్ ఆఫ్ పీపుల్, మహా దిగ్గజాలు, అంటే ఆయా ఇండస్ట్రీలో బాగా పేరున్న వాళ్ళందరినీ ఆ కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడారు. ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టారు అంటే దీస్ పీపుల్ ఆర్ నౌ బికమింగ్ అడ్వైజరీ మెంబర్స్. ఇప్పుడు ఈ వరల్డ్ సినిమా దాంట్లో సీనియర్స్ కాబట్టి ఖచ్చితంగా కాదనలేను, నిజం. ఇంకోటి మీకు ఆస్కార్స్ గురించి కూడా లాస్ట్ టైం మనకు వచ్చినప్పుడే చాలా మందికి అవగాహన వచ్చింది. ఆస్కార్ అకాడమీ బోర్డులో మెంబర్స్ అవ్వడం అసలు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఆస్కార్స్ ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఆ మెంబర్స్ దాంట్లో మన ఎన్టీఆర్ పేరు వచ్చింది లాస్ట్ టైం, మీరు బాగా గుర్తుంచుకుంటే. కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఇప్పుడు ఈ వేవ్స్లో కూడా ఇప్పుడు ఎవరైతే మోడీ కాన్ఫరెన్స్ చేశారో
వీళ్ళందరూ కూడా దీంట్లో అడ్వైజరీ మెంబర్స్. అయితే ఇప్పుడు మనకి దీని గురించి ఎక్కువగా ఎందుకు తెలిసింది అంటే మిగతా వాళ్ళు ఎవరు పోస్టులు అంత ఇదిగా పెట్టుకోలేదు. చిరంజీవి గారు ఆయన ఇన్స్టాలో షేర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి పెట్టారు. పెట్టుకుని ఇలా మోడీ గారు నన్ను పిలిచి నాతో కాన్ఫరెన్స్ పెట్టారు అన్నట్టుగా ఏదో పెట్టుకుంటే తెలిసింది. అది చూసే వాళ్ళకి ఎలా ఉందంటే ఏదో మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ వేవ్స్కి ఏదో మాత్రమే పిలిచారు అన్నట్టుగా, మాత్రమే పిలిచారు, ఆయనకే చెప్పారు, ఆయనే పెద్ద దీనికి చైర్మన్ ఏమో అనుకుంటారు. బట్ అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ అనుకున్న చిరంజీవి గారి వల్ల మనకి ఇప్పుడు ఈ ప్రచారం వల్ల చిరంజీవి గారికి ఉపయోగం, కానీ ఇంకో విధంగా చిరంజీవి గారు కొంచెం చొరవ తీసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఫ్రెండ్షిప్, అక్కడేమో వాళ్ళ తమ్ముడు డిప్యూటీ హోదాలో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ నేను అక్కడికే వద్దాం అనుకుంటున్నా, మీరే చెప్తున్నా, చెప్పండి. అండ్ ఎలాగూ సినిమాటోగ్రఫీ వాళ్ళ చేతుల్లో ఉంది. దేవుడి దయ వల్ల ఈ వేవ్స్ ఇండియాకి వచ్చింది, అదేదో మన తెలుగు రాష్ట్రాలకు వచ్చింది అనుకో, అది చాలా బాగుంటుంది. ఐదర్ హైదరాబాద్ ఆర్ ఈవెన్ ఏపీలో ఎక్కడైనా, తెలుగు రాష్ట్రాలు ఏపీలో ఇంకా మంచిది, ఎందుకంటే చాలా డెవలప్ అవుతుందండి. మహామహులు వస్తారు ఎక్కడెక్కడ నుంచో, వరల్డ్ సినిమా మెంబర్స్ వచ్చి. తెలుగు సినిమా అంటే ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఇప్పుడు, అందులో డౌట్. ఒకప్పుడు మనకి ఈ రేపల్లె, కోనసీమ, పట్టిసీ ఇవన్నిట్లో పెద్ద పెద్ద షూటింగ్లు అయ్యేవి. అవును, చిన్న చిన్న ఊర్లే షూటింగ్స్ అన్నీ అయ్యేవి. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరో పిల్లలు ఒకప్పుడు ఆ సినిమా ఈ ఊర్లో అయింది, ఈ ఊర్లో అయిందని చూపిస్తుంటే అరే భలే ఉన్నాయి ఇన్ని లొకేషన్స్ అనిపించింది. మన సీనియర్ వంశీ గారు కూడా, ఆయన గోదావరి అంటే చాలా ఇష్టం. ఆ గోదావరి చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లలో షూటింగ్ చేసుకున్నాడు ఆయన. సో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, లేవని కాదు. అవన్నీ ఫారిన్ లో దొరకవు. మనం ఫారిన్ కి వెళ్ళేది ఎందుకు, పెద్ద బిల్డింగ్ల కోసం, ఆకాశ హర్షాలు. అవేవి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాయి కదా. ఉన్నాయి, మీరు హైటెక్ సిటీ లోపలికి వెళ్ళారంటే మొత్తం ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి. ఇండియాలో ముంబైలోను అక్కడ ఇక్కడ అన్నిట్లో. రజనీకాంత్ స్వయంగా చెప్పాడు కదా, ఎగ్జాక్ట్లీ, నేను హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా ఏవో చెప్పాడు ఆయన. అవును, గతంలో మొన్న వచ్చినప్పుడు. అవునండి. సో అలా చూసుకుంటే వాళ్ళకి ఈ థీమ్ ని పరిచయం చేస్తే వాళ్ళు కూడా ఈ లొకేషన్స్ తగ్గట్టు కథలు రాసుకుంటారు. మంచి విషయం. అయితే విజ్ఞాన్, ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఎందుకంటే ఆయన అన్నీ చెప్తూ మాట్లాడుతూ కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రదేశంలో ఒక అద్భుతమైన ఇదిగా చూడాలనుకుంటున్నాం. అండ్ ఒక మంచి వార్త కూడా వింటారు అన్న ఒక నర్మగర్భంగా కాదు, కానీ కొన్ని విషయాలు అయితే చెప్పాడు. ఆ విషయం కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి దానికే చెప్తాను. దీనికి ఏంటంటే మనసుంటలు ఎలా ఆలోచిస్తారు అంటే, ఏదైనా రాజకీయంగా ప్రకటిస్తారేమో, ఈయన వెళ్ళి బీజేపీలో కలుస్తాడేమో, ఏదో అయిపోద్దేమో. నథింగ్ లైక్ దట్. ఆశ్చర్యం ఏంటంటే ఇందాక నేను చెప్పింది బిజినెస్ పరంగా. ఒకవేళ ఈయన ఇంత కాన్ఫిడెంట్ చెప్పాడంటే మేబీ మన తెలుగు రాష్ట్రాలకే వచ్చిన ఆశ్చర్యం లేదు. అవును, 100%. అందుకని కూడా ఆ మాట అని ఉండొచ్చు. అలా అంటే అది అందరికి ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఎవరు ఆశ్చర్యపోరు, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే ఎవరికి ఆశ్చర్యం, అది ఆయనకి ఇష్టం. మహా అయితే ఆయనను ఫాలో అయ్యే కొంతమంది అభిమానులకి అబ్బా ఎంత బాగుందో అనుకుంటారు, అంతే. అవును, మీ అందరికీ ఉపయోగకరం లాగా మాట్లాడితే ఖచ్చితంగా ఇదే అయి ఉండొచ్చు. అంటే పొలిటికల్ ఎజెండా ఏం దాగి లేదంటారు అందులో? అదే ఉండదు. అంత మోడీ గారు ఊరికే అవన్నీ అంటే ఒక సామాన్యంగా కాదు సార్, ఊళ్ళలో ఎక్కడైనా సరే కర్లో దునియా ముఠిమే అని ఎప్పుడైతే అంబానీ అన్నాడో, ప్రతి ఒక్కడి చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది ఊళ్ళలో. సో ప్రతి ఒక్కడు అన్నీ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇన్స్టా చూసేవాడు కూడా ఈ వార్త చూసిన వెంటనే సగటు మీరు చెప్పినట్టు చిరంజీవి అభిమాని కానీ, మామూలు ఒక లేమ్యాన్ కానీ చూసిన వెంటనే ఓ అయితే చిరంజీవి బీజేపీలో వెళ్తాడు, ఆ ఫీల్ అయితే వస్తుంది ఫీల్. కానీ దానివల్ల మనకి ఉపయోగం ఏంటి, ఎవడు మాట్లాడిచావాడు. అవును, ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారు ఒక వార్త అంతే. చిరంజీవి గారితో పాటు మహామహులు ఉన్నారు. సరే, సినిమా వాళ్ళని పక్కన పెడితే మహీంద్ర గారు అండ్ అంబానీ గారు. అవును అవును, వాళ్ళకు కూడా బిజినెస్ మ్యాన్ గా వీళ్ళని పిలిచారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒక మంచి అద్భుతం జరగబోతుంది అంటే అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ప్రతిసారి రాజకీయం 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 అని ఏడవద్దు. ఏం ఆలోచించాలంటే చాలా మిగతా కూడా ఆలోచించాలి. నెక్స్ట్ డెవలప్మెంట్, అదే కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది. ఏమో ఈయనంతా ఆనందపడ్డాడు అంటే. అండ్ ఇంకొకటి కూడా, వాళ్ళ తమ్ముడు ప్రజెంట్ మంచి క్రియాశీలక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నిజంగా వీళ్ళ కృషి వల్ల వెనుక మోడీ గారికి వీళ్ళు ఇష్టం ఉండదు, కానీ ఇద్దరు చేతులు లేపల ఇద్దరిది. సో ఇన్ కేసు వీళ్ళు కనుక ఆ థీమ్ని తెలుగు రాష్ట్రానికి అట్రాక్ట్ చేయగలిగితే అంతకుమించి మంచి విషయం ఇంకోటి ఉండదు. నిజంగా అది ఇక్కడ జరిగితేనే బాగుంటుంది. అండ్ మహేంద్ర అండ్ అంబానీ ఎందుకు పిలిచారంటే, ఒకవేళ అది నిజంగా ఏడాది చివరిలో ఇక్కడెక్కడన్నా అవుతుంది అని తెలిస్తే దోస్ పీపుల్ విల్ ఇంప్లిమెంట్ ఆ ప్రదేశాన్ని అంతా వాళ్ళు
బిజినెస్ పీపుల్ కాబట్టి కన్వెన్షనల్ కట్టడమో ఒక ఇది చేయడమో లేకపోతే ఆ ఈవెంట్ని నీట్గా ఆర్గనైజ్ చేయడమో లాంటివి వాళ్ళు తీసుకొని హ్యాండిల్ చేస్తారు. ఓకే, అంతే తప్ప ఇందులో మనం ఆలోచించేది ఎప్పుడు చిల్లరగా ఆలోచించవద్దు, గో మెచ్యూర్డ్ అంతే. డెఫినెట్లీ, అంటే పొలిటికల్ ఎజెండా అయితే ఇది దాగి ఉండదు డెఫినెట్గా. అండ్ ఇంకోటి, మోడీ నిజంగా పొలిటికల్ ఎజెండా ఉంటే ఇప్పుడు మోడీ గారి యాంగిల్లోకి వద్దాం. ఆయన ఎప్పుడు పొలిటికల్ ఎజెండా ఉండే ఆ యాంగిల్ కూడా చెప్పాలి మనం ప్రజలకి. ఎప్పుడు ఇంత చిల్లరగా చేయడు ఈ వీడియో ఇంతమందితో. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి పర్సనల్గా పిలుచుకొని ఏమైనా ఉంటే ఉంది, లేకపోతే లేదు. అంటే ఏం లేదు, ఇటీవల మీరు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న, మరీ ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి కానీ ఏపీకి సంబంధించి కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ ఆయనతో ఉన్నారు, బీజేపీతో ఉన్నారు ఆల్రెడీ. సో ఈ అన్నింటి నేపథ్యంలో జస్ట్ నిన్న రావాలి, ఎందుకంటే నాగార్జున వెళ్ళి కలిశారు ఫ్యామిలీ. దాని వెనకాల మీనింగ్స్ ఉండొచ్చు, ఉంటది డెఫినెట్లీ. సో ఇప్పుడు కనుక తెలుగు రాష్ట్రానికి రాకపోతే వీళ్ళ మీద ఒక మైనస్ ఉంటుంది. మీరు క్రియాశీలక పొజిషన్లో ఉండి సినిమా వారు అయ్యి ఉండి మీ చేతిలో పవర్ ఉండి వాళ్ళతో సన్నిహితంగా కనీసం ఇదైనా చేయలేకపోయారా అనే మాట వస్తుంది. ఓకే, అది ఆలోచిస్తారంటారా? ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ ప్రజలు ఆలోచన, సినిమా వాళ్ళు ఆలోచిస్తారు, నేను ఆలోచిస్తున్నాను కనీసం అట్లీస్ట్ ఎవరో ఒకరు సినిమా వాళ్ళైతే ఇలాగే ఆలోచిస్తారు. ఆయన ఉన్నాడంటే మన సినిమా ఇండస్ట్రీకి ఏదో ఒకటి జరగాలి, అది జరగకపోతే ఇంకెందుకు వీళ్ళనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, లెట్స్ హోప్ మీరు చెప్పినట్టుగా అంతమందిలో ఒకరుగా చిరంజీవి గారితో మాట్లాడడం అనేదా? కనుక ఆ వేవ్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా హ్యాపీ. ఏపీలో జరిగితే ఇంకా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి వల్ల మనకి ఏదో జరిగింది, సినిమా ఇండస్ట్రీకి మంచి జరిగింది అనుకుంటారు. అది గనక నిజంగా మనకి రాలేదు అంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారిని ఇంకెవరు గౌరవించారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంకెవరు గౌరవించారు, ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా. ఎందుకంటే మీరు ఉండి కూడా మాకేంటి ఉపయోగం అనే ఫీలింగ్ అయితే వస్తుంది, 100% వస్తుంది. ఓకే, అది పక్కన పెడితే అంటే గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేశారు చిరంజీవి గారు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సగటు అభిమాని కానీ సగటు ఒక రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి సోషల్ మీడియా ఫాలో అయ్యేవాడు కానీ ఆలోచించడంలో కూడా తప్పు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా సార్, ప్రజెంట్ అయితే అది జరుగుతుంది. సో ఈ రెండులో జరిగేది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు వస్తే మంచిది అనేది మీ అభిప్రాయం? డెఫినెట్లీ. అంటే మన సినిమా వాళ్ళు క్రియాశీల రాజకీయంలో అంత గొప్ప పొజిషన్లో ఉన్నారు కాబట్టి, మోడీ గారికి అంత సన్నిహితంగా ఉన్నప్పుడు తేలేకపోతే తప్పు కదా. అవును, సో దట్ ఈస్ ద థింగ్, మెయిన్ థింగ్. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.